హలో గైస్, నేను విజయండిగా ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 92 రివ్యూస్ అండ్ ఈ రివ్యూలో నామినేషన్ జరిగిన ప్రక్రియ అండ్ టికెట్ టు ఫినాలే సెకండ్ టికెట్ తిరస్కరించిన నబీల్ అండ్ ప్రేరణ, ఇదే కాకుండా నబీల్ సెల్ఫిష్నెస్, ఇవన్నీ చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. అవినాష్ ని టికెట్ టు ఫినాలే కొట్టినప్పటి నుంచి అందరూ భలే ఆట పట్టిస్తున్నారు. ఈవెన్ వీకెండ్ లో 2 రోజులు కూడా నాగార్జున గారు ఆట పట్టించారు. అండ్ అవినాష్ ఇంగ్లీష్ నుంచి దిగట్లేదు. సో అందరూ బాగా ఎంటర్టైన్ అవుతున్నారు, అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. సో బేసిక్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈవెన్ టికెట్ టు ఫినాలే వచ్చినాక కూడా అవినాష్ ఎక్కడ తగ్గట్లేదు, అంటే కీప్ ఆన్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఫర్ నామినేషన్ ప్రక్రియ ఈసారి అవినాష్ కి మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్ లో ఉంటారు. ఆడియన్స్ మెప్పు పొందాలి, ఆడియన్స్ డిసిషన్ హౌస్ లో ఉండడానికి అర్హత అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అంటే అవినాష్ తప్ప మిగతా 6 నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, నబిల్, రోహిణి అండ్ గౌతమ్ అందరూ కూడా నామినేషన్స్ లో ఉంటారు. ఆడియన్స్ వాళ్ళు ఎవరికి వేస్తే వాళ్ళు సేవ్ అవుతారు అండ్ లీస్ట్ ఓటింగ్ వచ్చిన వాళ్ళు రిజెక్ట్ అవుతారు, ఎలిమినేట్ అవుతారు. సో ఫైనల్లీ మీరు ఓటు ఎవరికి ఏమవుతున్నారు? అందరికీ ప్రేమను పంచే నిఖిల్నా, తో అనే ప్రేరణనా, నత్తి బ్రెయిన్ అని విష్ణుప్రియనా, గుండె ధైర్యంతో ఆడే నబిల్నా, సోలోగా ఆడే గౌతమ్నా, అందరినీ నవ్వించడానికి తనపై సెటర్ వేసుకునే రోహిణినా? మీ ఓటు ఎవరికి? ఈ రోజు జరిగిన నామినేషన్స్ నుంచి తప్పించుకోవాలంటే అండ్ సెకండ్ ఫైనలిస్ట్ కావాలంటే బిగ్ బాస్ మరో అవకాశం ఇచ్చాడు, ఫైనల్ అవకాశము. అందరినీ సేఫ్ జోన్ లో ఉంచాడు. సో అందరు ఫొటోస్ పెట్టాడు అక్కడ. అండ్ అందరూ ఎవరైతే ఈ రేస్ నుంచి తప్పించాలో వాళ్ళకి తగిన కారణాలు చెప్పేసి, వాళ్ళ ఫోటో తగిలిపెట్టేసి తగిన కారణాలు చెప్తే వాళ్ళు ఈ రేస్ నుంచి తప్పించుకుంటారు. అండ్ ఎవరి ఫోటో అయితే లాస్ట్ వరకు మిగిలి ఉంటుందో వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారని బిగ్ బాస్ అనౌన్స్మెంట్. అవినాష్ విష్ణుప్రియని ఈ రేస్ లోంచి తప్పించాలనుకున్నాడు. రీజన్ ఏంటంటే, ఫోకస్డ్ గా ఉండదు, అంటే కప్పు కొట్టాలని ఆడదు, వేరే 6గురితో కంపేర్ చేస్తే ఈ మాట తక్కువ ఉందని చెప్పడము. అండ్ కావాలంటే చిన్న చిన్న పనులు చేయమంటే నేను చెయ్యను, కావాలంటే నామినేషన్ చేసుకోమని చెప్పడం. ఈ రీజన్స్ తో అవినాష్ విష్ణుప్రియని రేస్ నుంచి తప్పించాలనుకున్నాడు. విష్ణుప్రియ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ ఆర్గ్యుమెంట్ చేసింది, నేను ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పలేదు నా కప్పు కొట్టొద్దని, లేకపోతే నేను చెయ్యను అని చెప్పడం. బట్ ఫైనలీ ఈజీగా యాక్సెప్ట్ చేసింది విష్ణుప్రియ. అండ్ విష్ణుప్రియ ఈ రేస్ నుంచి తప్పుకుంది. విష్ణుప్రియ, అసలు నువ్వు ఫస్ట్ అందరితోటి మాట్లాడుతున్నావా? అసలు నువ్వు ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి అందరితో ఉన్నావా అంటే డెఫినెట్గా నేనైతే లేవని చెప్తాను. ఓన్లీ ఫస్ట్ 2-3 వీక్స్ వరకు మంచిగా ఆడినవు, నీకు ఆడగలిగిన దగ్గర ఆడినవు. దాని తర్వాత ఇప్పటివరకు అయితే ఓజీ క్లైన్ క్రియేట్ కాలేదు, అప్పటివరకు ఆడినవు. ఓజీ క్లైన్ క్రియేట్ అయినప్పటి నుంచి ఎప్పుడైతే నువ్వు పృథ్వీ టీంలోకి వెళ్ళావో అప్పటి నుంచి కూడా నువ్వు కంప్లీట్గా నీ గేమ్ మర్చిపోయావు, అందరితో ఇంటరాక్షన్ కూడా మర్చిపోయావు. ఈవెన్ ఎంటర్టైనర్స్ ఎంటర్టైన్ చేస్తుంటే కూడా ఏంద్రా ఈ తలనొప్పి అనే విధంగా నువ్వు బిహేవ్ చేసావు. అండ్ నువ్వు ఇక్కడ గౌతమ్ మాట కనిపించట్లేదు అన్నావు. ఇది ఎలా ఉన్నావు అంటే, ఒక బ్యాక్ బెంచర్ ఫ్రంట్ బెంచ్ ఫస్ట్ క్లాస్ వచ్చేటోని క్లాస్లో పనికిరాడు అన్నట్టు ఉంది. సో డెఫినెట్గా ఈ గేమ్లో నుంచి గౌతమ్ని తీసేయడం అయితే డెఫినెట్గా 100% కరెక్ట్ కాదు. నీకేమనిపించింది? గౌతమ్, నువ్వు నిఖిల్ని రేస్ లోంచి తప్పించాలనుకున్నా కరెక్టే ఉంది, కానీ చిన్న రీజన్ తో స్టార్ట్ చేసావు. అసలు పెద్ద రీజన్స్ చెప్పాల్సిందే. గ్రూపిజం గేమ్ ఆడతావు, ఇన్ఫ్లుయెన్స్ ఆడతావు, అవకాశవాదివి, ఉమెన్ కి డిస్రెస్పెక్ట్ చేస్తావు, ఒక మాట తప్పుతావు అండ్ పోర్ట్రేట్ అన్నావు. ఇలాంటి రీజన్స్ పెద్దయి, ఇవన్నీ చేస్తాడు. సో ఈ అన్ని పాయింట్స్ వదిలేసి నువ్వు చాలా చిన్న రీజన్ తో చేసావు, అందుకే ఇంతవరకు లాగింది. డిఫెండ్ చేసుకునేటప్పుడు స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతున్నావు, గౌతమ్ గురించి. నీకు లేదా స్క్రీన్ ప్లే? గ్రూపిజం ఆట ఆడవా? నీ ఆపోజిట్ టీంలో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉంటే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, నీ టీంలో ఉంటే ఎలా బిహేవ్ చేస్తావు. సో ప్రతి ఒక్కరికి స్క్రీన్ ప్లే ఉంటుంది, వాళ్ళ ఆటతోటి ఆడతారు. అండ్ సెకండ్ థింగ్, ఆడుకోవడం అన్నా వాడుకోవడం అన్నా 2 కూడా రాంగే ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో. అండ్ థర్డ్ థింగ్, నువ్వు ప్రేరణ ఇష్యూని తీసుకొచ్చావు, అప్పుడు తప్పలేదు. కానీ గౌతమ్ ప్రేరణ ఇష్యూని తీసుకొస్తే తప్ప అంటే, నీది మీరు మాట్లాడుకుంటారు కానీ ఈయన మటుకు నువ్వు మాట్లాడితే తప్పైందా? సో అన్ని మాట్లాడినప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి, న్యాయంగా మాట్లాడాలి. నిఖిల్, అందుకే నేను నామినేషన్స్ లో కరెక్ట్ పాయింట్స్ ఉండవని అంటారు. రోహిణికి నువ్వు రేస్ లోంచి తప్పించాలనుకున్నావు. రీజన్ ఏంది? ఇప్పటివరకు నామినేషన్స్ లో రాలేవు, అందుకనే ఇప్పుడు నిన్ను రేస్ లోంచి తప్పించాలనుకుంటున్నాను, ఫైనలిస్ట్ గా చూడొద్దు అనుకుంటున్నాను. జనాలు నచ్చితే నువ్వు ఫైనలిస్ట్కి వెళ్తావని చెప్పేసి. అదేం రీజన్? అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎగ్జాంపుల్ అన్నం ఉడికిందా లేదా తెలవాలంటే ఒక మెతుకు చూస్తే సరిపోతుంది. సో మీరు హౌస్లో ఉన్నంత కాలము మీరు ఎవరు ఆమె నామినేట్ చేయలేదు. ఎందుకు నామినేట్ చేయలేదు? ఆమె మంచిగానే ఆడుతుంది కాబట్టి, రీజన్స్ లేవు కాబట్టి, ఫాల్స్ గేమ్ ఆడతలేదు కాబట్టి, ఆమె కరెక్ట్ ఆడుతుంది కాబట్టి మీరు అందరూ ఒప్పుకున్నారు. అంటే మీరు గ్రూప్లో ఉన్న ఒక హౌస్లో ఉన్న 10 మంది ఒప్పుకున్నప్పుడు
ఆటోమేటిక్గా బయట వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అన్నట్టు రీజన్. సో మీరు నామినేట్ చేయకపోతే తన తప్పేముంది? ఈ రీజన్తో ఎవరైనా రేస్లో వచ్చి తప్పిస్తారా? ఎందుకు అంతమందికి బ్లాక్ టికెట్ వచ్చింది, గోల్డెన్ టికెట్ వచ్చింది ఎవరికి? మీ ముగ్గురికే కదా. సో నువ్వు ఎట్లా తప్పిస్తావు ఆ రీజన్ చెప్పి? అందుకే నువ్వు బుల్షిట్ రీజన్స్ చెప్తావు అని చెప్తారు హౌస్ మేట్స్ అందరు. ఫైనలీ మిగిలిన ఇద్దరు, ప్రేరణ అండ్ నబిల్. బిగ్ బాస్ ఒక బిగ్ ఆఫర్ ఇచ్చారు, మనో ఆఫర్ ఇచ్చారు. సో ఇద్దరికి బ్లాంక్ చెక్ ఇచ్చారు అండ్ దాంట్లో 15 lakhs వరకు ఎంత అమౌంట్ అన్నా రాసుకోవచ్చు. అండ్ మీరు రాసిన అమౌంట్ చెక్ని తీసుకెళ్ళి బాక్స్లో వేయాలి. అండ్ ఎవరైతే హైయెస్ట్ బిడ్ చేస్తారో ఆ అమౌంట్ ప్రైజ్ మనీలో కట్ అవుతుంది అండ్ ఆ పర్సన్ సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు అని చెప్పేసి అండ్ ఆలోచించుకొని అమౌంట్ రాసి బాక్స్లో వేయమని చెప్పాడు బిగ్ బాస్. సో ఇద్దరు ఆలోచించుకొని ఇద్దరు ఒక్కొక్క అమౌంట్ రాసుకొని రెడీ అయ్యారు. బాక్స్లో వేసే ముందు బిగ్ బాస్ మరో అనౌన్స్మెంట్. సో ఈ ఇద్దరు చెక్స్ బాక్స్లో వేసే ముందు బిగ్ బాస్ ఈ చెక్స్ బాక్స్లో వేయకుండా క్రష్ చేయాలంటే మిగతా హౌస్ మెంబర్స్ అందరు కలిసి వాళ్ళని అపీల్ చేసుకోవాలి. వాళ్ళని యాక్సెప్ట్ చేపిస్తే కనుక వాళ్ళు చెక్స్ ఇద్దరు కూడా క్రష్ చేస్తే ప్రైజ్ మనీ కట్ అవ్వదు. లేకపోతే ఎవరైనా ఒకళ్ళు క్రష్ చేసి ఒకళ్ళు చేయకపోతే కనుక ఒకళ్ళకి సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతారని చెప్పడం. అండ్ బిగ్ బాస్ హౌస్ అదర్ మెంబర్స్ అందరు కూడా అపీల్ చేసుకున్నారు. సో నబిల్ ఒకటి చెప్పాడు, ప్రేరణ యాక్సెప్ట్ చేస్తే ఐఎమ్ ఆల్సో ఫైన్ అని చెప్పి. సో ప్రేరణ ఫైనల్గా యాక్సెప్ట్ చేసింది అండ్ ఇద్దరు కలిసి వాళ్ళ బ్లాంక్ చెక్స్ క్రష్ చేశారు. సో వీళ్ళిద్దరు కూడా నామినేషన్స్కి వెళ్ళారు. సో బేసిక్గా ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు లేరు, ఓన్లీ నామినేషన్స్లో ఉన్నారు. నబిల్ సెల్ఫిష్గా అయ్యా లేకపోతే సెల్ఫ్లెస్గా అయ్యా అంటే డెఫినెట్గా నేనైతే సెల్ఫిష్గా అయ్యానని చెప్తాను. ఇది ఫస్ట్ టైం కాదు, ఈసారి టోటల్గా 15 lakhs చెక్ రాసి డైరెక్ట్ డిస్ప్లే అయ్యాడు సెల్ఫిష్గా అని చెప్పేసి. బట్ నేనైతే చెప్తున్నాను, లాస్ట్ 6-7 weeks నుంచి నబిల్ నిజంగానే గౌతమ్ అన్నట్టు రోజు ఒక పర్సన్తో ఉంటాడు, రోజు ఒక గేమ్తో ఒకరితో ఒక గ్రూప్తో గేమ్ ఆడతాడు, డిఫరెంట్ గ్రూప్స్తో గేమ్ ఆడుతున్నాడు. సో డెఫినెట్గా ఫ్లిప్ అవుతున్నాడు అండ్ సెల్ఫిష్నెస్ అయితే ఇప్పుడే కాదు, లాస్ట్ 6 weeks నుంచి కనిపిస్తుంది. ఆఫ్టర్ అవినాష్కి షీల్డ్ ఇచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ ఫ్లిప్ అవ్వడం నబిల్ దగ్గర. సో మీరేమంటారు గైస్, నబిల్ ఫ్లిప్ అవుతున్నాడా లేడా? కామెంట్ చేయండి. ఇదే ఈ రోజు రివ్యూ. మీకేమనిపించింది? సెకండ్ ఫైనలిస్ట్ ఎవరికి వస్తే బాగుంటుంది అనిపించింది? నా ప్రకారంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రేరణకి తప్ప ఇంకెవరికి వచ్చినా బాగుండు అనిపిస్తుండే. ఎందుకు అంటే ఒకటే రీజన్, ప్రేరణ జస్ట్ మెగా చీఫ్ అయితేనే తన యాటిట్యూడ్ ఎట్లయిందో తెలుస్తుంది. సో అదే ఫైనలిస్ట్ అయితే ఈజీగా, అంటే కష్టపడకుండా ఫైనలిస్ట్ అయితే ఆమెకు ఆ వాల్యూ తెలియదు డెఫినెట్గా. సో ప్రజలు యాక్సెప్ట్ చేస్తే అది డిఫరెంట్ థింగ్. బట్ ఇలా వస్తే మటుకు డెఫినెట్గా తనకి ఆ వాల్యూ తెలియదు కాబట్టి తన యాటిట్యూడ్ చేంజ్ ఉంటుంది, అది తన కెరియర్కి దెబ్బతింటుంది. అందుకని నా ప్రకారంగా అయితే ప్రేరణకి తప్ప ఎవరికి వచ్చినా నేను కరెక్టే ఓకే అనుకునేవాడిని. మీకెవరు అనిపించింది కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను విజయ్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.